ఈరోజు మురళి డేట్ 16/12/2024। मीठे बच्चे, ये पावन बनने की पढ़ाई सब पढ़ाइयों से सहज है। इसे बच्चे, जवान, बूढ़े सब पढ़ सकते हैं। सिर्फ 84 जन्मों को जानना है। మధురమైన పిల్లలు, ఇది పవిత్రంగా అయ్యేటటువంటి చదువు అన్ని చదువుల కన్నా కూడా సహజం. ఇది పవిత్రంగా అయ్యేటటువంటి చదువు అన్ని చదువుల కన్నా కూడా సహజమైంది. ఈ చదువును పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. ఈ చదువును పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. కేవలం 84 జన్మల్ని తెలుసుకోవాలి. కేవలం 84 జన్మల్ని తెలుసుకోవాలి. ఇది పవిత్రంగా అయ్యేటటువంటి చదువు అన్ని చదువుల కన్నా కూడా సహజమైంది. దీన్ని పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. కేవలం 84 జన్మల్ని తెలుసుకోవాలి. ప్రశ్న, हर एक छोटे व बड़े को कौन सी प्रैक्टिस जरूर करनी चाहिए? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ప్రతి ఒక్క చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి? ప్రతి ఒక్క చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ స్విచ్ ఆఫ్ చేసాము. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి? उत्तर, जवाब, हर एक को मुरली चलाने की प्रैक्टिस जरूर करनी चाहिए, क्योंकि तुम मुरलीधर के बच्चे हो. ప్రతి ఒక్కరూ మురళిని నడిపించే ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. ప్రతి ఒక్కరూ మురళిని నడిపించేటటువంటి ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని యొక్క పిల్లలు. ఎందుకంటే మీరు మురళీధరుని యొక్క పిల్లలు. అగర్ మురళి నహీ చలాతే హో తో, ఒకవేళ మురళి నడిపించలేకపోయినట్లయితే ఊంచ్ పద్ నహీ పా సకేంగే, ఉన్నత పదవిని పొందలేరు. ఒకవేళ మురళి నడిపించలేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. కిసి కో సునాతే రహో తో ముఖ్ ఖుల్ జాయేగా, ఎవరికైనా వినిపిస్తూ ఉన్నట్లయితే నోరు తెరుచుకుంటుంది. ఎవరికైనా వినిపిస్తూ ఉన్నట్లయితే నోరు తెరుచుకుంటుంది. तुम हर एक को बाप समान टीचर जरूर बनना है. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్ గా తప్పకుండా అవ్వాలి. మీరు ప్రతి ఒక్కరూ
టీచర్ సమానం, తండ్రి సమానంగా టీచర్గా తప్పకుండా అవ్వాలి. జో పढ़ते हो वो पढ़ाना है. ఏదైతే చదువుకుంటారో అది చదివించాలి. ఏదైతే చదువుకుంటారో దానిని చదివించాలి. छोटे बच्चों को भी ये पढ़ाई पढ़ने का हक है. చిన్న పిల్లలు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. చిన్న పిల్లలు కూడా ఈ చదువును చదువుకునే హక్కు ఉంది. वो भी बेहद के बाप का वर्षा लेने के अधिकारी है. వారు కూడా అనంతమైన తండ్రి యొక్క వారసత్వం తీసుకునే అధికారిలే. వారు కూడా అనంతమైన తండ్రి యొక్క వారసత్వం తీసుకునే అధికారం ఉంది. ओम शांति. अभी आती है शिव बाबा की जयंती. उस पर कैसे समझाना चाहिए? बाप ने तुमको समझाया है, वैसे तुमको फिर औरों को समझाना है. ऐसे तो नहीं, बाबा जैसे तुमको पढ़ाते हैं वैसे बाबा को ही सबको पढ़ाना है. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, శివ జయంతి. దానిపైన ఎలా అర్థం చేయించాలి? తండ్రి అయితే మీకు అర్థం చేయించారు, మీరు ఇతరులకి అర్థం చేయించాలి. అలా అని బాబా మీకెలా అయితే చదివిస్తారో బాబాయే అందరికీ చదివిస్తారనైతే కాదు. शिव बाबा ने तुमको पढ़ाया है, जानते हो इस शरीर द्वारा पढ़ाया है. शिव बाबा మీకు చదివించారు, అది కూడా ఎలా తెలుసు కదా మీకు, ఈ శరీరం ద్వారా మనకి చదివిస్తున్నారు. బరోబర్ हम शिव बाबा की जयंती मनाते हैं. शिव बाबा యొక్క జయంతి కూడా తప్పకుండా జరుపుకుంటాం. हम नाम भी शिव का लेते हैं, वो तो है ही निराकार. మనం పేరు కూడా ఎవరిని తీసుకుంటాం అంటే శివ బాబాదే తీసుకుంటాం. వారు ఎవరంటే నిరాకారుడు. उनको शिव कहा जाते, वारने शिवा అని చెప్తారు. वो लोग कहते हैं शिव तो जन्म मरण रहते हैं. వాళ్ళైతే ఏమంటారంటే శివుడు జనన మరణ రహితుడు అని. उनकी फिर जयंती कैसे होगी? ते बाबा అంటున్నారు, మరి వారికి జయంతి ఎలా జరుగుతుంది చెప్పండి. ये तो तुम जानते हो कैसे నెంబర్ వార్ మనాతే ఆతే. అది మీకు మాత్రమే తెలుసు నెంబర్ వారీగా ఎలా జరుపుకుంటూ వచ్చారు అని. మాनते ही रहेंगे, మనాతే హీ రహెంగే తో ఉన్హోంకో సమజానా పడే. జరుపుకుంటూనే ఉన్నారు, కానీ ఎలా జరుపుకుంటున్నారు, ఎందుకు జరుపుకుంటున్నారు అనేది మీరు అర్థం చేయించాలి అన్నారు. ఈ రాత్ జరా पेंचीना है. श्री बाबा के ऑक्यूपेशन को समझना है. मुख तो जरूर चाहिए, इसलिए गोमुख की महिमा है. బాబా ఆకరిస్తాను ఆధార్ లేతే హే. తే బాబా అంటున్నారు, నేను వచ్చి ఈ తనువు యొక్క ఆధారాన్ని తీసుకుంటాను, నాకు నోరు కావాలి కదా, అందుకే గోముఖానికి రహస్యం ఉంది. ఈ రహస్యం చాలా విలువైనది. శివబాబా యొక్క కర్తవ్యం గురించి కూడా అర్థం చేయించాలి. మన యొక్క అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, వారి నుండి మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. బరోబర్ భారత్ కో బేహద్ కా వర్షా తా ఔర్ కిస్కో హోతా నహీ. బాబా అంటున్నారు, భారతదేశానికి అనంతమైన వారసత్వం ఎప్పుడైతే ఉండేదో అప్పుడు ఇంకెవరికి ఏమీ లేదు, ఇంకొకటి లేదు కూడా. भारत को ही सचखंड कहा जाता है और बाप को भी ट्रूथ कहा जाता है. ते बाबा अंट భారతదేశానికి సత్యఖండం అని చెప్తారు, తండ్రికి ఏమంటారు సత్యము అని కూడా చెప్తారు. तो ये बातें समझानी पड़ती है, फिर कोई को जल्दी समझ में नहीं आते हैं. ఈ విషయాలే మనం అర్థం చేయించాల్సి వస్తుంది, కానీ అంతమందికి కూడా తొందరగా ఇది అర్థం కాదు. कोई झट समझ जाते, కొంతమంది అయితే చాలా వెంటనే అర్థం చేసుకుంటారు. ये योग और एजुकेशन दोनों सीखने वाली चीजें हैं. ते बाबा అంటున్నారు, ఈ యోగం అలాగే చదువు రెండు కూడా జారిపోయేటటువంటి వస్తువులే. అంటే బాబా అంటున్నారు, ఉస్మే భీ యోగ్ జాస్తి కిస్కతా హై. బాబా అంటున్నారు, ఇందులో కూడా యోగం చదువు కన్నా యోగం నేను జారిపోతుంటుంది. మనం పెట్టాలనుకుంటాం బాబాతోని, మళ్ళీ అది కనెక్షన్ ఊడిపోతూ ఉంటుంది. అందుకే బాబా నాలెడ్జ్ తో బుద్ధి మే రహతీ హై, బాకీ యాద్ హీ గడి గడి బోల్తే హై. జ్ఞానం అయితే బుద్ధిలో ఉంటుంది, మిగతాది స్మృతిది ఏమవుతుందంటే గడియ గడియ మనం
మర్చిపోతూ ఉంటాము. नॉलेज तो तुम्हारी बुद्धि में है ही कि हम कैसे 84 जन्म लेते हैं। जिनको यह नॉलेज है वही बुद्धि से समझ सकते हैं कि जो पहले नंबर में आते वही 84 जन्म लेंगे। జ్ఞానం అయితే మీ బుద్ధిలోనే ఉంది. ఎలా మనం 84 జన్మలు తీసుకుంటాము. దీనికి ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో వాళ్ళు వెంటనే అర్థం చేసుకోగలరు కదా! ఇది బుద్ధితో అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం. ఎవరైతే మొట్టమొదటి నంబర్‌లో వస్తారో వాళ్ళే 84 జన్మల్ని తీసు पहले ऊंच तो ऊंच లక్ష్మీనారాయణ ఓకే. అయితే బాబా అంటున్నారు మొదట ఉన్నతాతి ఉన్నతమైన వారిని లక్ష్మీనారాయణకే చెప్పు. నరసే నారాయణ बनने की कथा भी नामग्रामी है. నరుని నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి కథ కూడా ప్రసిద్ధి అయినదే. పూర్ణమాసి పర్ बहुत जगह సత్యనారాయణ की कथा चलती है. పున్నమి రోజున చాలా స్థానాల్లో సత్యనారాయణ కథ నడుస్తుంది, చదువుతారు కంపల్సరీ. అవి तुम जानते हो हम सचमुच बाबा द्वारा నరిసే నారాయణ बनने की पढ़ाई पढ़ते हैं. మీరు తెలుసుకున్నారు మనం నిజంగా తండ్రి ద్వారా నరుని నుండి నారాయణుడిగా అయ్యే చదువుని ఇప్పుడు చదువుకుంటున్నాం. ये पावन बनने की पढ़ाई और ये भी सब पढ़ाई से बिल्कुल सहज. అయితే పవిత్రంగా అయ్యేటటువంటి చదువు మిగతా అన్ని చదువుల కన్నా కూడా చాలా సహజమైనటువంటి చదువు. 84 जन्मों के चक्र को जानना है और फिर ये पढ़ाई सबके लिए एक ही है. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఇంకొకటి ఈ చదువు అందరి కోసం ఒకటే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉండే చదువైతే కాదు. ఏ ఏరియాకైనా ఎక్కడైనా మొత్తం ప్రపంచంలో అందరూ చదివే చదువైతే ఇదొక్కటే. బుడే బచ్చే జవాన్ జో భీ హో సబ్కే లియే ఏక్ హీ పढ़ाई. ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అందరి కోసం ఈ చదువు ఒకటే. చోటే బచ్చే కో భీ హక్ హై. చిన్న పిల్లలకు కూడా ఈ చదువుకు యొక్క హక్కు ఉంది. अगर माँ बाप इन्हों को थोड़ा थोड़ा सिखाते रहे तो टाइम तो बहुत पड़ा है. తల్లి తండ్రి చిన్న పిల్లలకి కొంచెం కొంచెం నేర్పిస్తూ ఉన్నారనుకోండి, టైం చాలా ఉంది కదా, వెంటనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. बच्चों को भी ये सिखाया जाता है कि शिव बाबा को याद करो. చిన్న పిల్లలకు కూడా అర్థం చేయించండి. అర్థం చేయించడం జరుగుతుంది కదా, నేర్పించడం జరుగుతుంది కదా, శివ బాబాను స్మృతి చేయండి. ఆత్మ और शरीर दोनों को बाप अलग अलग है. ఆత్మ యొక్క తండ్రి వేరు, శారీరక తండ్రి వేరు, ఇద్దరు వేరు వేరు. ఆత్మ బచ్చా भी నిరాకారి है तो बाप भी నిరాకారి है. బాబా అంటున్నారు ఆత్మ నిరాకారి అయితే మరి ఆత్మ తండ్రి కూడా నిరాకారియే కదా. ఇవి तुम बच्चों की बुद्धि में है वो निराकार शिव बाबा हमारा बाप है. कितना छोटा है. మీ బుద్ధిలో ఉంది కదా నిరాకారుడైన శివ బాబా మన తండ్రి చాలా చిన్న బిందువు. अच्छी रीति याद रखना है. ఇది చాలా మంచి రీతిగా స్మృతి ఉంచుకోవాలి. భూల్నా నహీ చాహియే, మర్చిపోకూడదు. हम आत्मा भी बिंदी मिसल छोटी है. ఆత్మనైన నేను కూడా బిందువు సమానమైనటువంటి చిన్న బిందువులు. ऐसे नहीं ऊपर जाएंगे तो बड़ी दिखाई पड़ेगी. అలాగని పైకి వెళ్ళిన తర్వాత అది పెద్దగా కనిపిస్తుందని అయితే మాత్రం అనుకోకండి. కింద చిన్నదైపోతుంది, పైకి వెళ్తే పెద్దది కనిపిస్తుంది, అలా అయితే కాదు ఆత్మ అంటున్నారు. నహి वो तो है ही बिंदु. అది పైనున్నా కిందనున్నా ఎక్కడున్నా ఉండేది బిందువే, చిన్న నక్షత్రంలా ఉంటుంది. ऊपर में जाएंगे तो तुमको जैसे देखने में भी नहीं आएगी. పైకి వెళ్తే అసలు కనిపించను కూడా కనిపించదు అంటున్నారు బాబా. బింది హేనా, బిందువు కదా, బింది క్యా देखने में आएगी. మీరు చెప్పండి బిందువు ఏం కనిపిస్తుంది కళ్ళకి. इन बातों पर बच्चों को अच्छी रीति विचार भी करना है. ఈ విషయాలపైన పిల్లలు మంచి రీతిగా ఆలోచన కూడా చేయాలి. हम आत्मा ऊपर से आई है शरीर से पाठ बजाने. ఆత్మైన నేను పైనుండి కిందకు వచ్చాను ఈ శరీరం ద్వారా పాత్రని అభినయించడానికి. ఆత్మ గట్టి బట్టి नहीं है. ఆత్మ అరగదు, తరగదు, పెరగదు. ఆర్గాన్స్ పైన చోటే పీछे బడే होते हैं. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుందో మొదట దాని అవయవాలు చిన్నగా ఉంటాయి, తర్వాత పెద్దగా అవుతాయి. అవి జైసే తుమ్నే సమझा है वैसे फिर औरों को समझाना है. ఎలా అయితే మీకు అర్థం చేయించారో బాబా అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. ये तो जरूर है नंबर वार जो जितना पढ़ा है उतना ही पढ़ाते हैं. అయితే బాబా అంటున్నారు నెంబర్ వారీగా
ఎవరు ఎంత చదువుకున్నారో అంతే చదువుకుంటారు. ఇది ఫిక్స్డ్ అంటున్నారు బాబా. సబ్‌కు టీచర్ బి జరూర్ బన్నా హై. అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా టీచర్‌గా అవ్వాలి ఇతర వాళ్ళకి నేర్పించటం కోసం. बाप में तो नॉलेज है, वो इतनी छोटी सी परमात्मा है, सदैव परमधाम में रहते हैं. తండ్రిలో అయితే జ్ఞానం ఉంది. ఇంత చిన్న పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. యహా ఏక్ హీ బార్ సంగం పర, ఇక్కడికి ఒక్కసారి సంగమ యుగంలోకి వస్తారు. బాప్ కో పుకార్తే భీ తబ్ హై జబ్ బహుత్ దుఃఖీ హోతే హై. ఎప్పుడైతే చాలా దుఃఖీగా అయిపోతారో అప్పుడే తండ్రిని పిలుస్తారు. యహా ఏక్ హీ బార్ సంగం పర్ ఆతే హై. ఇక్కడైతే ఒక్కసారి బాబా సంగమ యుగంలో వస్తారు. వచ్చి మనల్ని సుఖీగా తయారు చేస్తారు. మీరు పిలిచారు కదా సుఖీగా తయారు చేయండి అని. बच्चे आप जानते हैं हम पुकारते रहते हैं बाबा आकर हमको पतित दुनिया से नई दुनिया सुखी पावन दुनिया में ले चल. పిల్లలకి ఇప్పుడు తెలుసు కదా పిలుస్తూ వచ్చారు బాబా వచ్చి మమ్మల్ని పతిత ప్రపంచం నుండి కొత్త సతయుగి సుఖీ పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళేటటువంటి దారిని తెలియచేయండి అని. వాహబీ జబ్ ఖుద్ ఆవే తో రాస్తా బతాయే. ఆయన కూడా ఎప్పుడు చెప్తారంటే స్వయంగా ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడే మనకు దారిని కూడా తెలియచేస్తారు. ఓ ఆయంగే తబ్ జబ్ దునియాకు బదల్నా హోగా. ఆయన ఎప్పుడు వస్తారంటే ఎప్పుడైతే ఈ ప్రపంచం పరివర్తన అవ్వాల్సి ఉంటుందో అప్పుడు బాబా వస్తారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు ప్రపంచం కూడా పరివర్తన అవ్వాల్సిందే. ఈ బడి సింపుల్ బాతే హై నోట్ కర్నా హై. ఇవి చాలా సింపుల్ సహజమైన విషయాలు నోట్ చేసుకోవాలి అన్నారు బాబా. बाबा ने आज ये समझाया है हम भी ऐसे समझाते हैं. బాబా ఈ రోజు ఈ విషయాలు చెప్పారు మేము కూడా అలానే అర్థం చేయిస్తాము. ఏసీ ప్రాక్టీస్ కర్తే కర్తే ముక్కు ఖుల్ జాయేగా. ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు నోరు కూడా తెరుచుకుంటుంది. तुम మురళీధర్ కే బచ్చే హో తుమ్హే మురళీధర్ జరూర్ బన్నా. మీరు మురళీధరుని యొక్క పిల్లలు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి. జబ్ ఔరోं का కళ్యాణ్ కరేంగే తప్తో నయ్యి దునియామే ఊంచి పడిపోయింది. ఎప్పుడైతే ఇతరుల యొక్క కళ్యాణం చేస్తారు అప్పుడే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఓ పడాయితో హే హే యహాకెలే. ఆ చదువు ఏదైతే ఉందో బయట లౌకికంగా చదువుకున్న చదువు ఇక్కడ కోసమే, అది కూడా ఒక జన్మ కోసం. ఇదైతే భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం భగవంతుడు స్వయంగా వచ్చి మనకి చదువుని చదివిస్తూ ఉన్నారు. సదైవ సుఖ హీ సుఖ హే. బాబా ఏదైతే చదువు చదివించి మనల్ని తీసుకొని వెళ్తున్నారో అక్కడ సదా సుఖమే సుఖము. పాంచ్ వికార్ తంగ్ కర్నే వాళ్ళే హోతేనే. అక్కడ 5 వికారాలు విసిగించేవేవి కూడా అక్కడ ఉండనే ఉండవు. యహ రావణ్ రాజ్య అర్థాత్ పరాయి రాజ్యమే హమ్ హై. ఇప్పుడు రావణ్ రాజ్యం అనగా పరాయి రాజ్యంలో మనం ఉన్నాం. తుమ్ హీ పైలే అప్నే రాజ్యం అయితే, మీరు కూడా మొదట మీ రాజ్యంలో ఉండేవారు. తుమ్ కహెంగే నయే దునియా ఫిర్ భారత్ కు హీ పురాణి దునియా కహా జాతా హై. మీరు అంటారు కదా కొత్త ప్రపంచం, ఈ భారతదేశాన్నే మళ్ళీ పాత ప్రపంచం అని అంటారు. గాయనం కూడా ఉంది కదా కొత్త ప్రపంచంలో భారతదేశం. ऐसे नहीं कहेंगे कि नई दुनिया में ఇస్లామీ బౌద్ధి नहीं. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం అంతే. ఆ భారతదేశంలో కూడా ఒకే ఒక్క ధర్మం ఉంటుంది. ఇస్లామీ బౌద్ధి ఈ ధర్మాలు ఏవి అప్పుడు ఉండవు. అవి తుమ్హారీ బుద్ధి మే హై బాప్ ఆకర్ హమ్ బచ్చోं को జగాతే హై. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొల్పుతున్నారు. డ్రామా మే పార్ట్ హీ ఉన్కా ఐసా హై. డ్రామాలో ఆయన పాత్ర ఇలా ఉంది, అందరినీ మేల్కొల్పేటటువంటి పాత్ర. भारत को ही आकर स्वर्ग बनाते हैं. भारत ही पहला देश है. भारत पहला देश को ही स्वर्ग कहा जाता है. భారతదేశాన్ని బాబా వచ్చి స్వర్గంగా తయారు చేస్తారు. భారతదేశమే మొదటి దేశము. భారతదేశం యొక్క మొదటి దేశాన్ని స్వర్గం అని చెప్తారు. ఇంక దేన్ని స్వర్గం అనటానికి లేదు అంటున్నారు బాబా. భారత్ కి ఆయు బి లిమిటెడ్ హై. భారతదేశం యొక్క ఆయుష్ కూడా లిమిటెడ్. లాఖో వర్షకైనా ఏతో అన్లిమిటెడ్ హో జాతా హై. లక్షల సంవత్సరాలు అనడం అంటే అది అన్లిమిటెడ్ అయిపోతుంది. భారత్ హీ నయీ దునియా హోగి. భారతదేశమే కొత్తదిగా అవుతుంది. లాఖో వర్ష్ కి కోయి బాత్ స్మృతి మే ఆ నహీ సక్తే. లక్షల సంవత్సరాల విషయం ఏదైనా స్మృతిలోకి రాగలుగుతుందా, గుర్తుకొస్తుందా? నిన్న జరిగిన విషయాన్ని మనం ఈ రోజు మర్చిపోతాం. ఈ రోజు ఉదయం జరిగింది రాత్రి గుర్తుండదు. లక్షల సంవత్సరాల విషయం ఎలా గుర్తుకొస్తుంది చెప్పండి.
భారతదేశం కొత్తగా ఉండేది, ఇప్పుడు పాతది అయిపోయింది భారతదేశానికి చెప్తారు. तुम जानते हो हम अभी नई दुनिया के मालिक बन रहे हैं. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచానికి మనము మాలికులుగా అవుతున్నామని మీకు తెలుసు కదా. बाप ने राय बताई है, मुझे याद करो तो तुम्हारी आत्मा नई प्यूर बन जाएगी. ते బాబా సలహా తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క ఆత్మ కొత్తదిగా పవిత్రంగా అవుతుంది. దాంతో పాటు శరీరం కూడా కొత్తది లభిస్తుంది. ఆత్మ और शरीर दोनों सतो प्रधान बनते हैं. ఆత్మ మరియు శరీరం రెండు సతో ప్రధానంగా అవుతాయి. तुमको राज्य मिलता ही है सुख के लिए, మీకు రాజ్యం లభిస్తుంది సుఖం కోసం. ఏ भी డ్రామా అనాది बनाओ, ఈ డ్రామా కూడా అనాదిగా తయారు చేయబడింది. నయే దునియా మే సుఖ और శాంతి, కొత్త ప్రపంచంలో సుఖము మరియు శాంతి. వహా కోయి తుఫాన్ ఆది నహీ హోతా, అక్కడ ఎలాంటి తుఫాన్లు ఏమీ ఉండవు అన్నారు బాబా. బేహద్ కి శాంతి మే సబ్ శాంతి హో జాతా హై, అనంతమైన శాంతిలో అందరూ శాంతి అయిపోతారు. యహా హై అశాంతి తో సబ్ అశాంతి హై, ఇక్కడ ఉన్నదే అశాంతి కాబట్టి అందరూ అశాంతిగా ఉన్నారు. సతయుగ మే సబ్ శాంతి హోతే హై, సతయుగంలో అందరూ శాంతి అయిపోతారు. వండర్ఫుల్ బాతే హై, అద్భుతమైన విషయాలు కదా. ఈ అనాది బనా బనాయా ఖేల్ హై, ఇది అనాదిగా తయారు చేసి చేయబడినటువంటి ఆట. ఇహ బేహద్ కి బాతే, ఇవన్నీ అనంతమైనటువంటి విషయాలు. ఓ హద్దుకి బ్యారిస్టరీ ఇంజనీరీ ఆది పడితే వాళ్ళైతే హద్దుగల లాయర్ ఇంజనీర్ చదువుని చదువుకుంటారు. అవి తుమ్హారీ బుద్ధి మే బేహద్ కి నాలెడ్జ్. ఇప్పుడు మీ యొక్క బుద్ధిలో అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఏకీ బార్ బాప్ ఆకర్ బేహద్ కా డ్రామా రాజ్ సమాజతే, ఒకే ఒక్కసారి వచ్చి నేను అనంతమైన డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేస్తూ ఉన్నాను. ఆగే ఏ నామ్ భీ నహీ సునా తా బేహద్ కి డ్రామా కైసే చల్తా హై, మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారు అనంతమైన డ్రామా ఎలా నడుస్తుంది అని. ఈ మాట కూడా మీరు వినుండరు. అవి సమస్తే సతయుగ త్రేత జరూర్ ఓ ఫాస్ట్ హోగా, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, సతయుగము త్రేతాయుగము తప్పకుండా ఒకప్పుడు గతించుకుపోయింది. ఉస్మి ఇంకా రాజ్యత, గతించకపోయినటువంటి భారతదేశంలో అప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. త్రేతామయ రామరాజ్యత పీछे फिर और ధర్మాయ, త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది, తర్వాత వేరే వేరే ధర్మాలు వచ్చాయి. ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ సబ్ ధర్మం కా పూరా మాలూమ్ హై. అంటే బాబా అంటున్నారు ఇస్లామీ ధర్మం బౌద్ధి ధర్మం క్రిస్టియన్ ధర్మం అన్ని ధర్మాల గురించి మీకు పూర్తిగా ఇప్పుడు తెలుసు. ये सब 2500 वर्ष आए हैं, ఈ ధర్మాలన్నీ 2500 సంవత్సరాల లోపల వచ్చాయి. उसमें 1225 वर्ष कलयुग का है, ये सब हिसाब है ना. ఇందులో 1250 సంవత్సరాలు కలియుగాంది మొత్తం లెక్క ఉంది కదా. ऐसे तो नहीं सृष्टि का आयु ही 2500 वर्ष है, అలా కాదు, మొత్తం సృష్టి యొక్క ఆయుస్సు 2500 సంవత్సరాలు అయితే కాదు. अच्छा फिर और कौन था, विचार किया जाता है इन्हों के आगे बरोबर देवी देवता वो भी తే तो మనుష్య है. ते బాబా అంటున్నారు ఇలా ఎవరు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఇలా బాబా ఏవైతే విషయాలు చెప్పారో అవి వీళ్ళకు ముందు తప్పకుండా దేవీ దేవతలు ఉండేవారు, అది కూడా మనుష్యులే, కానీ దైవీ గుణాలు కలిగినటువంటి మనుషులుగా ఉండేవారు. అది మనమే ఆలోచిస్తున్నాం, ఇంకెవరికి ఆలోచించేది కూడా లేదు. సూర్యవంశీ చంద్రవంశీ 2500 సంవత్సరాల్లో ఉన్నారు. బాకీ ఆదమే వసప్తే, మిగతా అందరూ మిగతా 2500లో ఇస్తే జాస్తి కథ కోయి హిసాబ్ కితాబ్ నికల్ నా సకే, ఇంతకన్నా ఎక్కువ లెక్క ఎవరు లెక్క తీయలేరు. ఫుల్ పౌనా ఆదా చౌదా సారా హిస్సా హేనా, ఫుల్ ముప్పావంతు సగము తర్వాత పావు మొత్తం లెక్క. कायदे से टुकड़ा टुकड़ा करेंगे ना. आधा में तो ये है, कहते भी है सतयुग में सूर्यवंशी राज, त्रेता में चंद्रवंशी रामराज, ये तुम सिद्ध कर बतलाते हैं. ते बाबा చెప్తున్నారు నియమానుసారంగా సగం సగం, అయితే సగంలో వీళ్ళు సగంలో వాళ్ళు. అయితే బాబా అంటారు కదా సత్యయుగంలో సూర్యవంశీల రాజ్యం, త్రేతాయుగంలో చంద్రవంశీ రామరాజ్యం. ఇది మీరు నిరూపించి చెప్పగలరు. तो जरूर सबसे बड़ी आयु उनकी होगी जो पहले पहले सतयुग में आते हैं. ఎవరైతే మొట్టమొదట సతయుగంలో వస్తారో వారి ఆయుష్య ఎక్కువ అందరికన్నా. కల్పకి 5000 వర్ష, కల్పం యొక్క ఆయుష్య 5000 సంవత్సరాలు.
वो लोग 84 लाख योनियां कह देते हैं तो कल्प की आयु भी लाखों वर्ष कह देते हैं. బాబా అంటారు 84 లక్షలు అని చెప్పారంటే మన కల్పం యొక్క ఆయుష్ని కూడా ఏం చేశారు లక్షల సంవత్సరాలని అనేసారు. कोई माने भी नहीं, ఎవరు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. इतनी बड़ी दुनिया हो भी ना सके तो बाप बैठ समझाते हैं वो सब है अज्ञान और ये है ज्ञान. ఇంత పెద్ద ప్రపంచం కూడా ఉండదు, 84 లక్షలు నడిపించేంత ప్రపంచం కూడా ఉండదు. అయితే బాబా అంటున్నారు నేను కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని మీకు అర్థం చేస్తున్నాను, వాళ్ళదంతా అజ్ఞానము, ఇది జ్ఞానం. జ్ఞానం కహా సే ఆయా ఏ భీ కిస్కో పతా నహీ. జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అన్నది కూడా ఎవరికి తెలియదు. జ్ఞాన కా సాగర్ తో ఏక్ హీ బాప్ హై, వహీ జ్ఞాన్ దేతే హై ముఖ్ సే. జ్ఞాన సాగరుడైతే ఒకే ఒక్క తండ్రి, వారే వచ్చి నోటి ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. कहते हैं गोमुख అంటారు కదా గోముఖము. इस गौ माता से तुम सबको अडॉप्ट करता है. ఈ గోమాత ద్వారా మిమ్మల్ని అందరినీ బాబా దత్తత తీసుకుంటున్నారు. ये थोड़ी सी बातें समझाने में तो बहुत सहज है. ఇది చాలా చిన్న విషయాలే, అర్థం చేయించడం కూడా చాలా ఈజీ. एक रोज समझाकर फिर छोड़ देंगे तो बुद्धि फिर और बातों में लग जाएगा. ఒక రోజు అర్థం చేయించి విడిచిపెట్టేశారనుకోండి, ఆ బుద్ధి ఏమవుతుంది మిగతా విషయాల్లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నారు బాబా. స్కూల్ में एक दिन पढ़ा जाता है या రెగ్యులర్ పढ़ना होता है. మీరు చెప్పండి, ఒక రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారా? రోజు చదువుకోవడం అనేది చదువుతా. ఎందుకు? బుద్ధి వేరే విషయాల్లో భ్రమించకుండా ఉండాలంటే స్కూల్కి రోజు వెళ్ళి చదువుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రోజు చదువుకోవాలి, బుద్ధితో అర్థం చేసుకోవాలి. నాలెడ్జ్ ఏక్ దిన్ మే నహీ సమझी जा सकते. ఏ జ్ఞానమైనా ఒక రోజులో అర్థం అనేది అర్థం కాదు అన్నారు బాబా. బేహద్ కా బాప్ హమ్కో పడాతే హై తో జరూర్ బేహద్ కి పడాయి హోగి. అనంతమైన తండ్రి మనకు చదివిస్తున్నారంటే తప్పకుండా ఈ చదువు కూడా అనంతమైంది. ఈ చదువు ద్వారా వచ్చే సంపాదన అనంతమైంది, వచ్చిన ప్రాప్తి కూడా అనంతం. బేహద్ కా రాజ్య దేతే హై. ఈ అనంతమైన చదువు ద్వారా అనంతమైన రాజ్యాన్ని ఇస్తున్నారు బాబా. భారత్ మే బేహద్ కా రాజ్య తన భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది కదా. ये लक्ष्मी नारायण बेहद का राज्य करते थे. ये लक्ष्मी नारायण अनंतమైన రాజ్యం చేస్తూ ఉండేవారు. किसको ये बातें स्वप्न में भी नहीं है जो पूछे कि इन्होंने राज्य कैसे लिया. ఈ విషయాలు స్వప్నంలో కూడా ఎవరికి అడగాలి, ఎలా రాజ్యం తీసుకున్నవి ఎవరికి తెలుసు చెప్పండి. उन्होंने प्यूरिटी जास्ती थी, योगी है ना इसलिए आयु भी बड़ी होती है. వారిలో ఎవరికి కూడా ఇది స్వప్నంలో కూడా లేవు, వీళ్ళు రాజ్యం ఎలా తీసుకున్నారు. లక్ష్మీనారాయణలో పవిత్రత చాలా ఉండేది, యోగిలు కదా, అందుకే ఆయుష్ కూడా ఉంది. హమ్హీ యోగితే మనం కూడా యోగిలుగా ఉండేవాళ్ళం కదా. ఫిర్ 84 జన్మలే భోగి బి జరూర్ బన్నా హై. 84 జన్మలు తీసుకొని భోగిగా కూడా తప్పకుండా అవ్వాలి. మనిషి నహీ జాన్తే కి ఏ భీ జరూర్ పునర్జన్మ మే ఆయే హోంగే. మనుషులకి విషయం తెలియదు వీళ్ళు కూడా పునర్జన్మలో తప్పకుండా వస్తారు అని. पहले जो सतयुग में राज्य करते हैं वही 84 जन्म लेते हैं, फिर नंबरवार नीचे आते हैं. మొట్టమొదట ఎవరైతే సతయుగంలో రాజ్యం చేస్తారో వాళ్ళే 84 జన్మను తీసుకుంటారు, తర్వాత నెంబర్ వారీగా కిందకి వస్తారు. हम आत्मा सो देवता बनेंगे फिर हम सो క్షత్రియ డిగ్రీ కమ్ హోగే. ఆత్మలైన మనమే దేవతలుగా అవుతాము, తర్వాత క్షత్రియులు, తర్వాత డిగ్రీ అనేది ఏమవుతుంది తక్కువ. గాయా భీ జాతా హై పూజ్య సే పూజారి. గాయనం కూడా ఉంది కదా, పూజ్యనీయుల నుండి పూజారి. సతో ప్రధాన్ సే ఫిర్ తమో ప్రధాన్. సతో ప్రధానం నుండి తర్వాత తమో ప్రధానం. ఐసే పునర్జన్మ లేతే లేతే నీచే చలే జాయే. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకి వచ్చేస్తాం. ये कितना सहज है, ఎంత సహజం. పరంతు మాయా ऐसी है जो सब बातें बुला देते हैं. ఎంత సహజమైన మాయ ఎలాంటిదంటే అన్ని విషయాల్ని మరిపింపచేస్తుంది. सब पॉइंट्स इकट्ठी कर किताब आदि बनाए लेकिन वो तो कुछ रहेंगी नहीं. ఈ పాయింట్స్ అన్ని కలిసి మీరు ఒక పుస్తకాలు మొదలైనవి కూడా తయారు చేయొచ్చు, కానీ ఏవి ఉండేవైతే లేవు, అన్ని మట్టిలో కలిసిపోవస్తుంది. ये टेम्पररी है, ఇవన్నీ టెంపరరీ. బాప్ నే కోయి గీత నహీ సునాయి థీ. అలాగే బాబా ఏ గీతను కూడా ఏమీ వినిపించడం. బాప్ తో జైసే ఆప్ సమझा रहे हैं इसे समझाया था.
బాబా ఇప్పుడు ఎలా అయితే మనకు అర్థం చేయిస్తున్నారో ఒకప్పుడు కూడా ఇలాగే అర్థం చేయించారు. ఈ వేద శాస్త్ర ఆది సబ్ బాతే బాద్ మే బంతే హై. ఈ వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా తర్వాత తయారవుతాయి. ये सब होल लॉट जो है వినాశ్ होगा तो सब जल जाएंगे. బాబా అంటున్నారు ఏవైతే పుస్తకాలు వేదాలు శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి లాట్ అంటే ఒక ఖజానా టైప్ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ వినాశనం తప్పకుండా అయిపోవచ్చు, అన్ని తగలబడిపోవలసిందే. सतयुग त्रेता युग में कोई पुस्तक होता नहीं है, फिर भक्ति మార్గ में बनता है. సత్య త్రేతాయుగంలో ఏ పుస్తకాలు ఉండవు, తర్వాత భక్తి మార్గంలో ఇవన్నీ నెంబర్ వారీగా తయారవుతాయి. कितनी चीजें बनती, ఎన్ని వస్తువులు తయారవుతాయి. రావణ్ కో భీ బనాతే హై పరంతు బేసమజీ సే. రావణ్ని కూడా తగలబెడతా తయారు చేస్తారు కానీ అది కూడా కరెక్ట్ గా కాదు, తెలివి తక్కువతనంతో తయారు చేస్తారు. कुछ भी बता नहीं सकते, ఏమి చెప్పలేరు. बाप समझाते ये सब ये हर वर्ष बनाते हैं और जलाते हैं. బాబా అర్థం చేస్తున్నారు రావణ్ణి ప్రతి సంవత్సరం తయారు చేస్తారు, తగల జరూర్ బడా దుష్మన్ హై, తప్పకుండా పెద్ద శత్రువు. పరంతు దుష్మన్ కైసే హై, కానీ ఆయన శత్రువు ఎలా అయ్యారన్నది ఎవరికి తెలియదు. ఓ సమస్తే సీత చురా లే గయే ఇస్లియే షాయద్ దుష్మన్ హై. వాళ్ళు ఏమనుకుంటారంటే సీతను దొంగలించి తీసుకెళ్ళాడు రావణుడు, అందుకే ఆయన శత్రువు అయ్యారు. రామ్ కి సీతా కో చురా లే జావే తో బడా డాకు హువానా. అయితే బాబా అంటున్నారు రాముని సీతను ఆయన దొంగలించాడంటే ఆయన పెద్ద గజ దొంగ అయ్యి ఉండాలి కదా. కవి చోరికి మీరు చెప్పండి, ఎప్పుడైనా దొంగతనం చేశారా? త్రేతామే కహే ఓ త్రేతాక అంతిమే, త్రేతలో అనండి లేదా త్రేత అంతిమంలో అనండి, చేశారంటారా? ఇన్ బాతో పర్ విచార్ కాయా జాతా హై, ఈ విషయాలపైన ఆలోచన చేయాల్సి ఉంటుంది. కభీ చోరీ హోనీ చాహియే, కౌన్ సి రామ్ కి సీత చోరీ హుయి. ఒకవేళ ఇన్ కేస్ దొంగతనం జరిగింది అంటే ఏ సీతను దొంగలించారు, ఏ రాముని యొక్క సీతను దొంగలించారు? రామ్ సీతాకి భీ రాజధాని చెల్లి హై క్యా, సీతారాముల యొక్క రాజధాని నడిచిందా? ఏకీ రామ్ సీత చెలే ఆయే హై క్యా, మీరు చెప్పండి, ఒక్క రాముడు సీత అయినా నడిపించాడు మొత్తం రాజధాని అంతా, ఒక్క రామ సీతనా? ఎంతో శాస్త్రం మే జైసే ఏ కహాని లిఖీ హుయి, శాస్త్రాల్లో ఇది ఒక కథగా రాసి ఉంది. విచార్ కియా జాతా హై కౌన్ సి సీత, ఆలోచించటం జరుగుతుంది కదా ఏ సీత అని. 12 నెంబర్ హోతే హై నా రామ్ సీత, 12 మంది కదా సీతారాం, 12 జన్మలు త్రేతాయుగంలో. తో కౌన్ సి సీత కో చురాయ్, మరి ఏ సీతను దొంగలించాడు రావణుడు? జరూరు పిచ్చాడికి హోగా, మేబీ తప్పకుండా లాస్ట్ లో ఉన్నవారిది అయి ఉండొచ్చు. ఇతో కైతే హై రామ్ కి సీత చురాయి గై అంటూ ఉంటారు కదా, రాముని యొక్క సీతను దొంగలించాడు. రామ్ కే రాజ్యం మే సారా సమయ ఏక హీ రాజ్యతో నయ్యుగా, రామరాజ్యంలో మొత్తం రాజ్యం అంతా అర్ధకల్పం ఒక్క రాముని యొక్క రాజ్యమే నడవదు. జరూర్ డినాయిస్టీ, తప్పకుండా వంశం ఉంటుంది కదా. తో కౌన్ సే నెంబర్ కి సీత చురాయి, మీరు ఆలోచించండి, ఏ నెంబర్ 12వ నెంబరా 10వ నెంబరా 11వ నెంబరా, ఏ నెంబర్ యొక్క సీతను రాముని యొక్క సీతను దొంగలించారు? ఈ సబ్ బహుత్ సమజ్నే కి బాత్, ఇవన్నీ చాలా అర్థం చేసుకునేటటువంటి విషయం. తుమ్ బచ్చే బడి శీతలత సే కిస్సీ కో భీ ये सब राज समझा सकते हो. బాబా అంటున్నారు పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాన్ని అర్థం చేయించవచ్చు. బాబా అంటున్నారు बाप समझाते हैं भक्ति मार्ग में मनुष्य कितना धक्के खाते दुखे हो गए. భక్తి మార్గంలో మనుష్యులు ఎన్ని ఎదురు దెబ్బల్ని తింటూ తింటూ దుఃఖిగా అయిపోయారు. जब अति दुखी होते हैं तब रडिया मारते हैं बाबा इस दुख से छुड़ाओ. ఎప్పుడైతే అతి దుఃఖిగా అయిపోతారో అప్పుడు గుండెలు బాదుకుంటూ ఉంటారు, భగవంతుడా మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండి. రావణ్తో కోయి చీజ్ నహీ హై నా, రావణుడు ఏ వస్తువు అయితే కాదు కదా, అంటే కంటికి కనిపించే వస్తువు అయితే కాదు. అగర్ హై తో అప్నే రాజా కో ఫిర్ హర్ వర్స్ మార్తే క్యూ హై, ఒకవేళ ఆయన కనిపించేదైతే తన రాజుని ఎందుకు ప్రతి సంవత్సరం తగలబెడుతున్నారు? రావణికి జరూర్ స్త్రీ బి హోగి, రావణుడికి తప్పకుండా స్త్రీ కూడా ఉండే ఉండొచ్చు, చెప్తారు కదా మండోదరి చూపిస్తారు కదా.
मंडोदरी का भूत बनकर जलाए ऐसा भी कभी देखा नहीं है. రావణ్ణి తగలబెట్టడం చూసారు కానీ రావణుడి భార్యను కూడా తగలబెట్టడం ఎక్కడైనా చూసారా? तो बाप बैठ समझाते ये है झूठी माया, झूठी काया, झूठी. బాబా అంటున్నారు, బాబా అర్థం చేస్తున్నారు, ఇది అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం, అసత్యమైన ప్రపంచం. అవి तुम झूठे मनुष्य से సత్య దేవత बनने बैठे. మీరు ఇప్పుడు అసత్యమైన మనుష్యుల నుండి సత్యమైన దేవతలుగా అవ్వటం కోసం ఇక్కడ కూర్చుని. ఫర్క్ తో హువానా, తేడా అయితే కలిగింది కదా. వహాతో సదైవ్ సచ్ బోలింగ్, అక్కడైతే సదా సత్యమే మాట్లాడతారు. అది పేరే ఏముంది? సత్యఖండము. ఇదేముంది? असत्य खंडము. तो झूठ ही बोलते रहते हैं, असत्य खंडంలో అసత్యమే మాట్లాడుతూ ఉంటారు. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, ज्ञान सागर बाप जो रोज बेहद की पढ़ाई पढ़ाते हैं. జ్ఞాన సాగరుడైన తండ్రి రోజు ఏ అనంతమైన చదువునైతే చదివిస్తూ ఉన్నారో, జ్ఞాన సాగరుడైన తండ్రి రోజు ఏ అనంతమైన చదువును చదివిస్తూ ఉన్నారో, उस पर विचार सागर मंथन करना, దానిపైన విచార సాగర మంథనం చేయాలి. దానిపైన विचार सागर मंथనం చేయాలి. जो पढ़ा है वो दूसरों को भी जरूर पढ़ाना है. జ్ఞాన సాగరుడైన తండ్రి రోజు అనంతమైన చదువును ఏదైతే చదివిస్తూ ఉన్నారో ఆ చదువు పైన విచార సాగర మంథనం చేయాలి. ఏది చదివారో ఇతరులకు కూడా తప్పకుండా దానిని చదివించాలి. ఏదైతే చదువుకుంటూ ఉన్నారో దాన్ని ఇతరులకు కూడా తప్పకుండా ఈ చదువుని చదివించాలి. सेकंड पॉइंट, ये बेहद का ड्रामा कैसे चल रहा है, ये अनादि बना बनाया वंडरफुल ड्रामा है. ये राज को अच्छी रीति समझकर फिर समझाना है. ఈ అనంతమైన డ్రామా ఎలా నడుస్తూ ఉంది. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన డ్రామా ఎలా నడుస్తూ ఉంది. ఈ అనాది తయారు చేసి చేయబడిన వండర్ఫుల్ డ్రామా, ఇది అనాది తయారు చేసి చేయబడినటువంటి అద్భుతమైనటువంటి డ్రామా. ఈ రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకుని తర్వాత అర్థం చేయించాలి. ఈ రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకుని తర్వాత అర్థం చేయించాలి. అర్థం చేయించాలి. వరదానం, పవిత్రతకి శ్రేష్ఠ ధారణ ద్వారా, పవిత్రత యొక్క శ్రేష్ఠ ధారణ ద్వారా, పవిత్రత యొక్క శ్రేష్ఠ ధారణ ద్వారా ఏక్ ధర్మకి సంస్కార్ వాలే, ఒక ధర్మం యొక్క సంస్కారాన్ని కలిగినటువంటి, పవిత్రత యొక్క శ్రేష్ఠ ధారణ ద్వారా ఒక ధర్మం యొక్క సంస్కారాన్ని కలిగినటువంటి, ఒక ధర్మం యొక్క సంస్కారాన్ని కలిగినటువంటి సమర్థ సామ్రాట్ భవ, సమర్థులైన సామ్రాట్ గా కండు, సమర్థ సామ్రాట్లుగా కండు.
आपके स्वराज्य का धारणा है పవిత్రత. మీ యొక్క స్వరాజ్యం యొక్క ధర్మం అనగా ధారణ పవిత్రత. మీ యొక్క స్వరాజ్యం యొక్క ధర్మం అనగా ధారణ ఏంటి? పవిత్రత. ఏక్ ధర్మ అర్థాత్ ఏక్ ధారణ. ఒక్క ధర్మము అనగా ఒక్క ధారణ. మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ పవిత్రత. ఒక్క ధర్మము అనగా ఒక్క ధారణ. స్వప్న సంకల్ప మాత్రమే. స్వప్నము లేదా సంకల్ప మాత్రం కూడా, స్వప్నము లేదా సంకల్ప మాత్రం కూడా అపవిత్రత అర్థాత్ దూసరా ధర్మ నా హో. అపవిత్రత అనగా ఇంకొక ధర్మం అనేది ఉండకూడదు. స్వప్నము లేదా సంకల్ప మాత్రం కూడా అపవిత్రత అనగా ఇంకొక ధర్మం అనేది ఉండకూడదు. क्योंकि ఎందుకంటే जहां पवित्रता है वहां अपवित्रता अर्थात व्यर्थ व विकल्प का नाम निशानी नहीं होगा. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత, ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థం లేదా వికల్పాల యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. వ్యర్థం లేదా వికల్పాల యొక్క పేరు గుర్తు కూడా ఉండదు. इससे संपूर्ण पवित्रता के संस्कार बनने वाले. ఇలాంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారాన్ని నింపుకునేటటువంటి వారే, ఇలాంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారాన్ని నింపుకునేటటువంటి వారే సమర్థ సామ్రాట్. ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారాన్ని నింపుకున్న వారే సమర్థులు, సామ్రాట్ అంటున్నారు బాబా. अभी के श्रेष्ठ संस्कारों के आधार से, ఇప్పటి యొక్క శ్రేష్ఠ సంస్కారాల యొక్క ఆధారంతో, ఇప్పటి యొక్క శ్రేష్ఠ సంస్కారాల యొక్క ఆధారంతో భవిష్య సంసార్ బంతా హై. భవిష్యత్తు ప్రపంచం తయారవుతుంది. ఇప్పటి యొక్క శ్రేష్ఠ సంస్కారాల యొక్క ఆధారంతో భవిష్య ప్రపంచం తయారవుతుంది. అభికే సంస్కార్, ఇప్పుడు తయారు చేసుకున్న సంస్కారం భవిష్య సంసార్ కా ఫౌండేషన్ హై. భవిష్యత్తు ప్రపంచానికి పునాది. ఇప్పటి యొక్క సంస్కారము భవిష్యత్తు ప్రపంచానికి పునాది. स्लोगन, विजय रत्न वही बनते हैं जिनकी सच्ची प्रीति एक परमात्मा से है. ఎవరి యొక్క సత్యమైన ప్రీతి, ప్రేమ ఒక్క పరమాత్ముడితో ఉంటుందో, ఎవరి యొక్క సత్యమైన ప్రేమ ఒక్క పరమాత్ముడితో ఉంటుందో వారే విజయరత్నాలుగా అవుతారు. వారే విజయరత్నాలుగా అవుతారు.
ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్, संतुष्टता के गुण को धारण कर हद के तेरे मेरे तेरे के చక్ర से मुक्त रहो. సంతుష్టత యొక్క గుణాన్ని ధారణ చేసి హద్ది యొక్క నీది నాది అనే చక్రం నుండి ముక్తులుగా ఉండండి. संतुष्टता सदा निर्विकल्प एक रस के विजयी आसन के अधिकारी बनाते हैं. संतुष्टता सदा నిర్వికల్ప ఏకరస విజయ ఆసనానికి అధికారిగా తయారు చేస్తుంది. సంతుష్టత యొక్క గుణాన్ని ధారణ చేయండి, హద్ది యొక్క నీది నాదే చక్రం నుండి ముక్తులవ్వండి. సంతుష్టత సదా నిర్వికల్ప ఏకరస విజయ ఆసనానికి అధికారిగా తయారు చేస్తుంది. संतुष्टि मनिया सदा बाप दादा के दिल तख्त नशीब, सदा स्मृति के तिलकदारी, विश्व परिवर्तना की सेवा के ताजदारी बन अपने संपन्न स्वरूप में स्थिति रहते हैं. संतुष्ट मनुడు सदा बाप दादा యొక్క హృదయ సింహాసనాధికారి, సహజ స్మృతి యొక్క తిలకదారి, విశ్వ పరివర్తన యొక్క సేవా కిరీటదారిగా అయి తమ సంపన్న స్వరూపంలో స్థితిలో ఉంటారంట. ये संतुष्टता ही ब्राह्मण जीवन का जीदान है. ఈ సాటిస్ఫాక్షన్ సంతుష్టతే బ్రాహ్మణ జీవితానికి ఆధారము అంటున్నారు. అంతే బాబాయ్. మీరు మురళీధరుని యొక్క పిల్లలు కాబట్టి నోరు తెరవాలి, ప్రతి ఒక్కరు టీచర్ కావాలి. నిరాకారుడైనటువంటి తండ్రి కూడా చిన్న బిందు, అలాగే ఆత్మనైన మీరు కూడా చిన్న బిందువే. ఇది అర్థం చేసుకోండి. దగ్గరగా వెళ్తున్నా కూడా బిందువే కానీ అది పెద్దగా ఏమీ అయిపోదు. అంటే కిందనుంటే చిన్నది, పైకి వెళ్తే పెద్దది, అలా ఏమీ లేదు అంటున్నారు. పైకి వెళ్తే ఇంకా అసలు కనిపించదు బాబు. కాబట్టి ఆత్మ మీరు కూడా అవ్వాలి అని చాలా జల్దిగా రాముడి యొక్క చేతను ఎత్తుకెళ్ళారు అంటారు. అతను 12 తరాల పది ఏ యొక్క చేతను తప్పకుండా జన్మ యొక్క చేతను ఇక్కడ రాముడి అయితే రాముడి యొక్క చిత్రం భక్తిలో కూడా చూపిస్తారు. మండోదరి కూడా రావణుడికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేశారు, అర్థం చేయించారు. ఇతను వద్దు వద్దు అంటారు. శాంతి. प्यारे बाबा ने पवित्रता का
चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें। चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। संगम युग का एहसान ये चुकाएं किस तरह, बनाकर फूलों सी जिंदगी महका दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें। चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। सर्व सुखों का आधार है, सफलता की है चाबी। ये शक्ति ऐसी है जो होती न माया हावी। नजारों में अब तो जन्नत का मंजर दिखला दिया हमें। जुबाना कर पाए बयां बतला दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें। चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। दिव्य गुणों से ऐसा सजाया, सबका प्यारा बनाया। निर्मल रूहानी नूर से चेहरों को चमकाया। सुरक्षा का कवच ये पहना दिया हमें। देकर मन को महामंत्र चहका दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें। चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया